యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు వస్తారో సూచనలు అంటే సైన్స్ అవి మాత్రం మనకి యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనంను, రాజ్యం మీదికి రాజ్యంను లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. తర్వాత 9వ వచనం చూడండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. లిస్ట్ మనం చూస్తున్నాం కదా, ఆయన రాకడ సమయం ముందు జరిగే విషయాల గురించిన లిస్టు ఏమేంటి? యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు. ఆల్రెడీ యుద్ధాలు కొన్ని జరుగుతున్నాయి. ఇంకా యుద్ధం ఏదో వచ్చేస్తుంది. ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, ఇంకేదో వచ్చేస్తుంది. ఏం వస్తుందో ఏం రాదో మనం చెప్పలేం. అయితే ఈ సమాచారాలు వింటారు. అప్పుడే కలవరపడొద్దు. ఇలాంటివి విన్నప్పుడు మీ విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండండి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. మనం చూస్తున్నాం కదా ఇదే పరిస్థితి. ఒక జనం మీదకి ఇంకొక జనం, ఇంకో జనం మీదకి ఇంకో జనం. ఏదో ఒక కారణం, ప్రాంతం మూలాన్ని కానీ, లేకపోతే మతం పేరెట్టు కానీ, లేకపోతే దేశాల పేరెట్టు కానీ, ఇంకొక పేరు మీద కానీ, ఇంకో పేరు మీద కానీ జనాల మీదకి జనాలు లెగుస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు. తర్వాత అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. భూకంపాలు చూస్తున్నాం మనం. రష్యాలో భూకంపం వచ్చింది మొన్న ఈ మధ్యనే. ఆ జపాన్లో సునామీ వార్నింగ్ వచ్చింది. కొన్ని దేశాలకి సునామీ హెచ్చరికలు వెళ్ళినాయి. తర్వాత మళ్ళీ ఈ మధ్యనే ఆఫ్ఘనిస్తాన్లో అనుకుంటా భూకంపం వచ్చింది. ఇలా భూకంపాలు కలుగుతున్నాయి. తర్వాత జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, చంపుతారు. ఇవి కొన్నేమో వార్తలు మనకి బయటకు వస్తాయి, కొన్ని రావు. ఇవన్నీ జరుగుతున్నాయి, అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయి, మన దేశంలో కూడా జరుగుతున్నాయి. యేసు ప్రభువుని అంగీకరించిన వారు, లేకపోతే యేసు ప్రభు సేవకుల్ని చాలామందిని చంపేస్తున్నారు. ఇవి కొన్ని బయటకు వస్తాయి, కొన్ని రావు.